చాలా బాగున్నాను గ్యాస్. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను గ్యాస్. ఈరోజు అయితే మా నేరులు వెళ్ళడం మా రాగులు అయితే కొడుతున్నారు, చూస్తున్నారు కదా. మా కోడల వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరు కూడా గ్యాస్ చూస్తున్నారు కదా. మేము పండించుకున్న రాగులు అయితే ఎలా కొట్టుకుంటాము ఈ వీడియోలో అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాం గ్యాస్. చూస్తున్నారు కదా, పండించినటువంటి రాగులను మరి బాగా కళ్ళంలో ఆరవేపించుకొని పశువులతో కొట్టించిన తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టాలి. కర్రలు అంటే సన్న కర్రలతో బాగా కొట్టిన తర్వాత అప్పుడు మనమైతే చేటలతోనైతే గాలికెత్తడం అనేది జరుగుతుంది. ఫస్ట్ గాలికెత్తించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇదే సేమ్ చూస్తున్నారు కదా, కొద్దిగా లావు సైజు కర్రలతో ఆ యొక్క రాగులు బాగా రంగంత వరకు మనం బరియలతోనే బాగా మళ్ళా అది కుంటేనే ఆ బొచ్చు అనేది, ఆ తిక్కకున్న బొచ్చు అనేది పైకి ఊడిపోతుంది, లేకపోతే అలా ఉంటుంది. అందుకని కర్రలతో బాగా ఎర్రగా కుమ్మిన తర్వాత అది ఎప్పుడైతే ఎర్రగైందో మళ్ళీ చేతులతో అయితే గాలికెత్తాలి. గాలికెత్తిన తర్వాత మనము ఏం చేస్తాం, జల్లెడతోని జాలించాలి. జల్లెడతో ఎందుకు జాలిస్తామంటే మనకు ఆ యొక్క సూడి కొయ్యలు, ఆ చిన్న చిన్న రాలిపుట్టలు ఉంటాయి కదా, అందుకోసమే మనము జల్లెడతో బాగా జాలించిన తర్వాత అప్పుడు ఇంటికైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ మాత్రంగా అమ్మలో అవ్వదు. ఎలాగవుతుందంటే మనం దీనికి మళ్ళీ ఆరెట్టుకొని బాగా ఆరెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం, రోకలతో బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చేతులు చెరిగిన తర్వాత అప్పుడు మీకు దగ్గర పిండి అయితే తయారు చేసుకోవాలి. తయారు చేసాక తయారు పిండిని అంబలి, రాగి సంగటి, తోప, పిట్టు, రొట్టె అనేక విధములుగా తయారు చేసుకొని చూస్తున్నాం గ్యాస్. మీరు ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలపండి. అలాగే నా యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే గాయ్, థ్యాంక్ యూ, బై బై.
ఏట్రా నిలిచిపోయినది వేడి యూట్యూబ్కి జెమినీకి సాక్షికి పెడతాం కొట్టుకొని జరగాలి ఒక రోజు అప్పుడే కొడతానారా లాక్కుని లేవాలి పేరు జరుగుతారు అటే కొడతారు నంది నది వీడియో కాల్ అంతేరా ఇవన్నీ కనపడాలి కొట్టు కొట్టు ఇంకా తీరు కాకపోతే